నిర్మల్ జిల్లా బాసర గ్రామస్తులు నిరసన వ్యక్తం చేశారు. బాసర వేద పాఠశాలలో ఇటీవల ఇద్దరు విద్యార్థులపై జరిగిన దాడులను ఖండిస్తూ గ్రామస్తులు ఆందోళనకు దిగారు. విద్యార్థులపై జరుగుతున్న దాడులపై ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలు ఎందుకు బయటపెట్టలేదని ప్రశ్నించారు. వేద పాఠశాల పేరు చెప్పుకొని వ్యాపారం చేస్తున్నారని ఆరోపించారు గ్రామస్తులు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి విచారణ జరిపించాలని కోరారు. విద్యార్థుల మృతికి కారకులైన వారిని పట్టుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. బీజాక్షరం వద్దు, ఈ పిల్లల చావు కారణమైన వ్యక్తిని వెంటనే అరెస్ట్ చేయాలి. బీజాక్షరం వద్దు, ఈ పిల్లల చావు కారణమైన వ్యక్తిని వెంటనే అరెస్ట్ చేయాలి. బీజాక్షరం వద్దు, ఈ పిల్లల చావు కారణమైన వ్యక్తిని వెంటనే అరెస్ట్ చేయాలి. ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతూ ఉన్నదంటే అధికారులు ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వహించి నిద్రమత్తులో ఉన్నారో దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత మనందరిపైన ఉన్నది. కాబట్టి అధికారులు ఇప్పటికైనా కానీ మంచిది ఏది చెడు ఏది అని ఆలోచించి మీరు వచ్చి ఎంక్వైరీ చేయండి. కలెక్టర్ గారు కానీ, కమిషనర్ గారు కానీ, ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ ఎవరైనా వచ్చి చేస్తే జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులకు కూడా మేము 2 చేతులు జోడించి మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మంత్రివర్యులు అయినట్టు ఇప్పటికైనా కానీ మీరు ఎంక్వైరీ కొరకు ఇక్కడ ఒక అధికారులను పంపించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని ఏడల నిరవధిక నిరాహార దీక్ష చేస్తామని చెప్పి కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. పిల్లలతో చెలగాటమాడద్దు. అక్షరాభ్యాసమే ఇక్కడ అమ్మవారి దగ్గర గత 100 సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి అక్షరాభ్యాసాన్ని కొంతమంది దుష్టులు అది కాదు అని బీజాక్షరం అని చెప్పి ఏదో తమాషాలు నాటకాలు ఆడుతున్నారు. దీనిపైన పూర్తి స్థాయి కట్టడి చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతూ ఉన్నదంటే అధికారులు